రైట్, ఇక వివరాల్లోనికి వెళతాం. ఆమె ఒక మహిళ ఎస్ఐ. చదువుకునే అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తున్నారనే ఫిర్యాదు మేరకు రంగంలోనికి దిగింది. ఎలాగైనా సరే అమ్మాయిలకు రక్షణ కల్పించాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది, తాను మారువేషంలో బయలుదేరింది. రెడ్ డ్రెస్ ధరించి అచ్చం స్టూడెంట్స్తో కలిసిపోయింది. అటు ఇటు చూస్తూ ఆకతాయిల ఆట కట్టించేందుకు సిద్ధమైంది. ఇదిగో ఈ విజువల్స్ లో రెడ్ డ్రెస్ వేసుకున్న మహిళే ఆ ఎస్ఐ. తాను కూడా పరీక్ష రాస్తున్నట్లుగా ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని ఆమె బయలుదేరింది. ఆమె ఎస్ఐ అని కొంతసేపు వరకు ఎవరు గుర్తించలేకపోయారు. ఆ తర్వాతే అందరికీ తెలిసిపోయింది ఆవిడే ఎస్ఐ అని. నేరాలను అడ్డుకోవటానికి నిఘా పెట్టేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా ఎస్ఐ విద్యార్థినిగా అవతారమెత్తింది. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఆకతాయిల భరతం పట్టేందుకు ఆ విద్యార్థిని గెటప్లో రంగంలోనికి దిగింది ఎస్ఐ అమూల్య. విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ ను అరికట్టేలా చర్యలు తీసుకుంది. ఎస్ఐ అమూల్య స్టూడెంట్ గెటప్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇప్పుడు వైరల్గా మారాయి. పోలీసులు ఏ రూపంలోనైనా పక్కనే ఉంటారు అని ఈ సంఘటన ఉదాహరణ అని స్థానికుల్లో చర్చ నడుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను ఇబ్బంది పెట్టి వేధింపులకు గురి చేసేటువంటి ఆకతాయిల భరతం పట్టేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల ఎస్ఐ అమూల్య విద్యార్థినిగా మారారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఆకతాయిలు ఎవరైతే విద్యార్థిని ఇబ్బంది పెడతారో వారిని ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు ఈవ్ టీజింగ్ పై చర్యలు తీసుకునేందుకు విద్యార్థి గెటప్ తో టేకుమట్ల ఎస్ఐ రంగంలోకి దిగి ఎగ్జామ్ ప్యాడ్ తో స్టూడెంట్ మాదిరిగానే సివిల్ డ్రెస్ లో విద్యార్థితో కలిసి మాట్లాడుతూ సెంటర్ నుండి బయటికి వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విద్యార్థులతో కలిసి సేమ్ విద్యార్థులాగానే మాట్లాడుతూ ఎవరైతే ఈవ్ టీజింగ్ కావచ్చు, ఎవరైతే పరీక్ష కేంద్రాల వద్ద అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నారో వారిపై తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తూ పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిగా ఈ రోజు నిఘా పెంచి అక్కడ మొత్తం ఒక విద్యార్థులుగా మారిపోయి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు బైక్లపై రైడింగ్ చేసినటువంటి ఆకతాయిలు కావచ్చు, యువకులు ఎవరైనా ఉన్నారా, వేధింపులకు పాల్పడుతున్నారా, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారా కూడా పోలీసుల ప్రత్యేక చర్యలు కొనసాగించినటువంటి పరిస్థితి. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్ఐ అమూల్య స్టూడెంట్ గెటప్ తో దర్శనమైన నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, అక్కడ స్థానికులంతా కూడా ప్రశంసిస్తూ అభినందనలు చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు ఏ రూపంలోనైనా ఇక్కడే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏ సమస్య అయినా వెంటనే తీర్చే విధంగా ఉంటామనడానికి ఘటన ఉదాహరణ అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. బాలికలు స్వేచ్ఛగా వాతావరణంలో ఈవ్ టీజింగ్ లేకుండా ఎగ్జామ్స్ రాసేందుకు పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత కేటాయిస్తుంది. ఈవ్ టీజింగ్ కావచ్చు, వేధింపులు, అనుచిత ప్రవర్తన ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలికలు ధైర్యంగా చదువుపై దృష్టి పెట్టి పరీక్షలు రాయాలంటూ ఎస్ఐ సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 10వ తరగతి పరీక్షల కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, బాలికలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవ్ టీజింగ్ ను పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతోనే టేకుమట్ల ఎస్ఐ సాధారణ మహిళగా స్టూడెంట్ మారి ఒక ఎగ్జామ్ ప్యాడ్ తో కావచ్చు క్వశ్చన్ పేపర్ ను చూస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ గా మారి పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అల్లరి చేసేటువంటి యువకులు, అనుమానాస్పదంగా తిరిగేటువంటి వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి బాలికలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛ వాతావరణంలో పరీక్షలు రాసేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఎస్ఐ అమూల్య చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఎస్ఐ వ్యవహరించినటువంటి తీరు పట్ల తీవ్ర చర్చ అయితే కొనసాగుతూ ఒక స్టూడెంట్ లాగానే ఎగ్జామ్ ప్యాడ్ తో విద్యార్థితో కలిసి విద్యార్థుల్లాగానే మారిపోయి విద్యార్థుల్లాగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను గమనిస్తూ ఈవ్ టీజింగ్ లేకుండా చర్యలు తీసుకునేందుకు ఎస్ఐ అమూల్య
విద్యార్థినిగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.